పదండి ఎలుగుబంటి బయటకు వచ్చిందట, వెళ్ళిపోదాం. మన అదృష్టంగా ఫీల్ అవ్వాలి. వెళ్ళిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయింది, లోనకి వెళ్ళిపోయింది. ఎంతో ఆతృతతో వచ్చాం లోనకి. ఇక్కడ ఉంది. ఏ బలు ఫుల్ కాదండి, ఇప్పుడు ఫుల్ వెళ్ళిపోతుంది, మీదకి వెళ్ళిపోతుంది. చూడరా రే, నించోలమ్మా, నడుచుకుంటే వెళ్ళిపోతుంది. జనాలు చూసి ఏమైందో ఏట. ఫుడ్ గురించి చూస్తుంది కదా పాపం. ఏంట్రా వేరే నించోలమ్మా, నించుంది. యాక్చువల్గా అది మనుషులు చూస్తే ఉండలేదు, అర్థం కావట్లేదు. అగ్గి చూస్తే అసలు ఉండదు. మొత్తం అడిగి తిరుగుతుంది పాపం, దేనికో తెలియట్లేదు. ఆకలి అనుకుంటున్నాను నేనైతే. సాటిస్ఫైడ్ అబ్బా, బాగుంది. ఎలుగుబంటిని చాలా దగ్గర నుంచి వస్తున్నాను నేనైతే. హ్యాపీ ఫీల్. మా జో కూడా ఎలా చూస్తున్నాడు చూద్దాం. అరే జో, ఏడు చూస్తున్నా? ఏంటి దాన్ని నేమేట్రా? ఎలుగంటి. చూసారా మా వాడు కొత్త పేరు పెట్టాడు, ఎలుగంటి. కొత్తనే ఉంది దీనికి. అరే నీ పేరు ఎలుగంటి? బల్లు. బాయ్రా. ఇంకా ఎక్కువగా తేనె ఎక్కువ తింటుంటది. అవునా? తేనె మీట్ కూడా తింటది అనుకుంటున్నాను నేను. కామెంట్ చేయండి అబ్బా. స్టైల్ చూసారా? స్టైల్ ఎలాగిచ్చాడు మావాడే. మామూలుగా ఉన్నది మావాడు స్టైలే, ఎద్దరగొట్టండి. అందరూ చూడడానికి భలే వచ్చారు, ఎందుకంటే ఇది బాగా కనిపిస్తుంది అన్నిటికంటే. వెళ్ళిపోయింది ఇంకా. బాయ్. మంచి షో ఇచ్చాడు బల్లుగాడు, మా అందరికి ఎంటర్టైన్ చేశాడు. థ్యాంక్ యూ బల్లు. దాని తర్వాత ఇక్కడికి వచ్చి హైనా దగ్గరకు వచ్చాం. హైనా అంటే మనం చూడవలసిన యానిమలే నాకు తెలిసి. మరి ఇక్కడ లేదు హైనా, ఇక్కడ లేదు. లాన్ ఉందో ఏంటో తెలీదు. జో ఏట్రా, కనబడిందా? కనబడలేదు. జంగిల్ క్యాట్ కనబడట్లేదు. ఏమి ఎక్కడుందో ఏంటో. ఈ ఫెన్స్ నుంచి అయితే కనబడట్లేదు, అసలు కనబడట్లేదు. క్యాట్ కనిపిస్తుంది కానీ కెమెరా నుంచి కనబడట్లేదు. ఇక్కడ మొత్తం క్యాట్ బ్రీడ్కి సంబంధించినవి ఉన్నాయి. ఇదిగోండి ఇది ఒకటి. కాకపోతే ఇవైతే లోన్కి వెళ్ళిపోయాయి, బయటకి అయితే లేవు, కనబడట్లేదు. బెంగాల్ ఫాక్స్ చూడండి అక్కడ ఉంది. ఇది ఒకటే ఈ మూడిట్లో ఒకటే బయటకు వచ్చింది. బెంగాల్ ఫాక్స్ ఎక్కడ ఒకటి ఉంది, ఇక్కడ పడుకుని చూడండి. బెంగాల్ ఫాక్స్ పడుకుంది, అక్కడ ఒకటి కూర్చుంది. బెంగాల్ ఫాక్స్ కూర్చుంది అక్కడ చివర్లో, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఈ రెండే అక్కడ నుంచి చూసుకో. మనం ఇక్కడికి బీర్ దగ్గరికి అయితే వచ్చాం. సారీ, డీర్ దగ్గరకు వచ్చాం. బంగారు లేడులు, జింకలు అంటారా వీటిని? లేడు కాదండి, లేడే. ఎంత కొమ్ములు ఉన్నాయి అంటే ఇది లేడో జింకో ఏదో మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇవి తెలియటం లేదు. దేవుడు ఇవి చుక్కలున్నాయా? అవి దేవుడు జింకలు. కామెంట్ చేయండి కొద్దిగా. అవి నార్మల్ జింకలు. అవి జూకి వచ్చి అక్కడ ఒక ఎలుగుబంటి, ఇక్కడ ఒక జింక, ఈ రెండైతే క్లియర్ గా మాకు బాగా కనిపించాయి. మిగతావన్నీ కొంచెంగా కనబడ్డాయి. ఇంకోటి అయితే నీట్గా అయితే మళ్ళీ కనబడింది కానీ బయటకి అయితే రాలేదు. అక్కడ ఒక్క దగ్గర ఉన్నాయి, ఇటువైపు ఎక్కడ ఇంక లేవు, అక్కడక్కడ ఉన్నాయి. అలాగే వెళ్దాం, అక్కడ ఉన్నాయి దగ్గర ఉన్నాయా? ఇక్కడైతే గుంపుగా ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా ముందుకు వెళ్దాం ఒకసారి. ఏదో తింటుంది, ఫుడ్ తింటుంది. ఏదో పాపం దీనంగా చూస్తుంది. ఇంకోటి ఇక్కడ చూసారా, ఇది వెనక్కి చూస్తుంది. అల్ల అక్కడ చిన్నది ఉంది, బాగున్నాయి. ఇది కూడా బాగా చూసాం. ఇది కూడా హ్యాపీయే. ఆసియా సింహం అని రాశారు ఇక్కడ చూడండి, ఆసియా సింహం. సో చాలా పెద్దగా గొయ్య తవ్వారు. ఇది మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది అని కూడా. ఇది మనకి కనిపిస్తుందో లేదో, మాకు కనిపిస్తుంది కానీ కెమెరా నుంచి అయితే నాకు కనబడదు అనుకుంటున్నాను. ఇవాళ చూడండి చూపిస్తున్నాను, మరి ఇలా చూపించాలి తప్పదు. అదిగోండి అక్కడ పడుకొని చూసారా, రెస్ట్ తీసుకుంటుంది. అది నించుంటే బాగుంటుంది, అది నించోట్లేదు. నాకు తెలిసి ఈ లయన్ ప్లేస్లో ఇది ఒకటే ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి ఇదంతా లయన్దే, దాని ప్లేస్ అనమాట ఇదంతా. ప్రెసెంట్ అయితే పడుకుంది, అది నించుంటే బాగున్నావు.
హాయ్ చెప్తుంది అందరికి. అది దాని బద్ధకం తిరుగుతుంది అలాగా. చూడండి ప్యారెట్ తింటుంది ఏదో. ఒకసారి ఫ్రంట్కి వెళ్దాం, ఫ్రంట్ నుంచి చూద్దాం. ఇక్కడ దీని గురించి రాశారు గ్రీన్ వింగెడ్ మకావ్. ఏదో సినిమా అనుకుంటాను అబ్బా, కామెంట్ చేయండి. మకావ్ ప్యారెట్ కాదు ఇది, మకావ్. ఫుడ్ గట్టిగా తింటుంది మకావ్. బాగుంది. వచ్చినట్టు దీని బ్రీడ్ అయితే నేమ్ చేంజ్ అయింది, అదే బ్రీడ్ అనుకున్నాం. బ్లూ అండ్ గోల్డ్ మకావ్ అంటది. గ్లాస్ లో అప్పుడు ఉండడం వల్ల సరిగ్గా రావట్లేదు. గ్రీన్ టొరాకో. ఏది గ్రీన్ టొరాకో ఏదమ్మా ఇది చూడో సరే. సరిగ్గా కనపడట్లేదు గ్లాస్ ఉండడం వల్ల. ఏదో దేనంగా ఇటో చూసుకుంటుంది. కొకాటో వైట్ గా ఉంది కండి. ఇది కూడా ఫుడ్ దీనికి కరెక్ట్ గా అన్ని ఈ టైంలో ఫుడ్ తింటున్నాయి. కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా. గ్లాస్ ఉండడం వల్ల వీడియో అయితే మీకు సరిగ్గా క్లారిటీగా కనబడదు. ఆఫ్టర్నూన్ గ్రే ప్యారెట్ చూసారు కదా, గ్లాస్ లోపల ఉండడం అయితే సరిగ్గా కనబడట్లేదు. ఇది కూడా ఇటువైపు గ్రిల్ అంటే పెట్టినా బాగుంది, గ్లాసులు పెట్టేస్తారు అన్నిటికీ. ఆరెంజ్ వింగ్డ్ అమెజాన్. లోన్ అయితే లేవు అవి, నేను అందుకే బోర్డు అయితే పెట్టేస్తున్నాను. సో చూసుకోండి మీరు. కొద్దిగా దాని గురించి తెలుసుకోవాలనుకున్నా మీరు నెట్ లోనైనా సెర్చ్ చేసి చూస్తారు కదా. గోఫిన్ కొకాటో కింద ఉన్నాయి. ఇది నేను అనుకుంటున్నాను ఇది ఓకే, ఇది ప్యారెట్ బ్రీడ్ సంబంధించింది. అక్కడ మొత్తం అన్ని చూసుకున్నా, అక్కడ 1, 2, 3 ఉన్నాయి కదా. ఇక్కడైతే మనం సాటిస్ఫై అవుతాం. మొత్తం చాలా ఉన్నాయి. ఇది కూడా గ్లాస్ లో ఎల్లో కలర్ లో ఉన్నాయి. ఎల్లో ప్యారెట్ అని తీసుకోండి మరి. ఇక్కడ నేమ్ ఏం పెట్టలేదు, చాలా ఉన్నాయి ఇక్కడైతే. మీద ఒకటి వైట్ టైగర్. వైట్ టైగర్ చూడండి, చాలా పెద్దగా ఉంది మీదన. చాలా పెద్ద టైగర్ చూడండి ఒకసారి. ఇంకోటి ఎక్కడ లేనట్టుంది. ఇంకా వేరే ఎక్కడ లేదు, ఎక్కడ లేదు, ఇది ఒకటే. ఈ కెమెరా నుంచి కూడా కవర్ చేస్తున్నాం. దిగుతుంది, కింద దిగుతుంది చూడండి. దేనికో చూస్తుంది అక్కడ నుంచి. ఏం చూస్తుంది ఏం తెలియట్లేదు. ఇక్కడ రారా, ముందుకు రారా బాబు. అక్కడ నుంచి ఏం చూస్తున్నావు? లోన్కి వెళ్ళిపోకరా రే. దిగిపోయింది, కింద దిగిపోతుంది. ఇటు వస్తుంది అనుకుంటున్నాను నేను. ఇటు వస్తుంది, కేక అరుస్తుంది. బాబులే బా బా బా, అది తిరిగిపోయిందబ్బా వచ్చినందుకు. టికెట్ తీసినందుకు ఫుల్ హ్యాపీ. ఫీమేల్ గురించి కూడా సర్చింగ్. రెస్ట్ తీసుకుంటావా? కూర్చో కూర్చో. లేట్ అబ్బా. జనాలందరికీ మంచి సాటిస్ఫై చేస్తుంది మన టైగర్ గడి. టికెట్ తీసినందుకు అందరూ సాటిస్ఫై. చూడండి రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు వైట్ టైగర్. ఓకే, దీని లైఫ్ స్పాన్ వచ్చి 16 నుంచి 18 years అనమాట. ఎక్కువగా ఇది చికెన్ అండ్ బఫెలో, వాటర్ బఫెలో ఇలాంటివన్నీ తింటుంది అనమాట. దీని డీటెయిల్స్ అయితే ఇక్కడ పెట్టారు చూసుకోండి. వైట్ టైగర్ మామూలుగా అయితే దీన్ని ఏషియా నుండి వస్తుంది అనుకుంటున్నారు, కానీ మెయిన్ గా ఇదైతే ఇండియాలోనే అనమాట. ఇండియా నుంచే దీన్ని బ్రీడ్ అయితే మనకి ఉంటుంది. ఇక్కడ కొన్ని రాసారు చూడండి. నేపాల్, ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్ అండ్ మయన్మార్ ఇక్కడ దగ్గర నుంచి మనకైతే ఇది వైట్ టైగర్ బ్రీడ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి దీని డీటెయిల్స్ అయితే క్లియర్ గా ఉన్నదన్నమాట వైట్ టైగర్ది. ఇక్కడ రాసింది ఏంటంటే మామూలుగా అయితే సైబీరియా నుంచి ఈ వైట్ టైగర్ అనేది ఇక్కడికి వస్తుంది అనుకుంటున్నారు, కానీ అది కాదు, మన ఇండియా నుంచే ఇది రావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే దీని బ్రీడ్ అనేది మన ఇండియాలోనే ఉండడం జరిగింది. దీని ఫస్ట్ క్యాప్చర్ తీసింది 1951 అన్నట్ట. మహారాజా మార్తాండ సింగ్. పెద్ద పులి అని రాశారు. ఇది సేమ్ 16 to 18 years. దానిలాగే గర్భధారణ కాలం 95 నుంచి 112. చాలా దూరం వెళ్ళిపోయాడు. నేను ఆ డీటెయిల్స్ చూపించే లోపు అగౌండ్ ఇటో నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. ఇటు రారా రే పులి, రే పులి నీతో ఫోటో తీసుకుంటున్నావు, రారా బాబు.
చూడండి అటు వెళ్ళింది అది. నా తెలిసి బోన్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను, వెళ్ళకూడదు. ఇటువైపు రిటర్న్ అయ్యాడు, వస్తున్నాడు ఇటువైపు. అలా నడుచుకొని వచ్చిరా బాబు ఇటు సరిద్దా. వస్తుంది మనకి కొద్దిగా చెట్టు అట్టుకుంది, వచ్చింది. ఓకే, అదిరిపోయింది వాకింగ్ స్టైల్, నార్మల్ గా లేదు. చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా బాగా వచ్చింది, ఇందులోనే దగ్గర నుంచి చాలా బాగా వచ్చింది. అక్కడ నుంచి బెంగాల్ టైగర్స్ అవి చూసుకుని ఇక్కడికైతే వచ్చాం. చిరుతపులి అన్నమాట. ఆ కెమెరాస్ అయితే మనకి కరెక్ట్ గా జూమ్ అవ్వట్లేదు, ఫోకస్ అవ్వట్లేదు. కొన్ని మొబైల్స్ లోని కొన్ని కెమెరాలను అయితే తీస్తున్నాం. ఫ్రెండ్స్ వల్ల అయితే మనకు సరిగ్గా కనబడట్లేదు. మరి హైలైట్ యానిమల్ కాబట్టి చూడండి ఎంత మంది ఉన్నారు. ఇది మొత్తం ఫెన్స్ వేసారు చూడండి, ఎందుకంటే ఇది చాలా హైట్ జంప్ చేస్తుంది. సో మనం ముందు చూసుకున్న టైగర్స్ అవి అయితే మనకి సింపుల్ గా ఒక గొయ్యి తవ్వేసి దాన్ని ఉంచారన్నమాట. దీన్ని అయితే మొత్తం ఫెన్స్ వేసారన్నమాట, ఎందుకంటే చాలా ప్రమాదం. ఇది చాలా హైట్ జంప్ చేస్తుంది, చెట్లు కూడా ఈజీగా ఎక్కుతుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే కూర్చున్నాయి, నించుంటే బాగుంటది, నించోవడం లేదు. సారీ చెప్పు, సారీ చెప్పు. ఇంకా మనం అక్కడ ఉన్న లయన్, టైగర్స్, ఇంకా చీతాని చూసుకొని అయితే ఇక్కడికి వచ్చాం. కొద్దిగా దాహంగా అనిపించింది, వాటర్ అయితే తాగాం అనమాట. ఫుడ్ మనం బేగా అయిపోద్దేమో అనుకున్నాను, ఫుడ్ పట్టుకోలేదు. సో ఇంకా 50% అయితే మేము కవర్ చేసాం అనుకుంటున్నాను. ఇంకా ముందున 50% ఉంది, అది కవర్ చేయాలి. సో ప్రెసెంట్ అయితే వాటర్ తాగడానికి అయితే వచ్చాం అనమాట. అగోండి మా వాళ్ళు వాటర్ తాగుతున్నారు అక్కడ నా బ్యాక్ సైడ్. ఇంకా ఇక్కడ నుంచి మనం వెళ్దాం, ముందుకు స్టార్ట్ అవుదాం. ఒకవేళ వాటర్ అవి తాగాలనుకుంటే మీకు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మనకు వాటర్ ఉంది, మనకు మళ్ళీ వాష్రూమ్ గట్రా అన్నీ ఉన్నాయన్నమాట. అదే కాకుండా బ్యాటరీ వెహికల్స్ మీద కూడా మనం కొద్దిగా నడడానికి ఇబ్బందిగా ఉంది అనిపిస్తే బ్యాటరీ వెహికల్స్ మీద కూడా వెళ్ళి చూడొచ్చు అనమాట. 1 అవర్లో మొత్తం అంతా చూపిస్తారు. మనిషికి వచ్చి పర్ హెడ్ వచ్చి 70 రూపీస్ అనమాట. అది ఇంకా మనం వెళ్దాం, ముందుకు వెళ్దాం. హైనా గురించి అయితే ట్రై చేసాం, అక్కడ కూడా హైనా పెట్టారు కానీ ముందున బోర్డు పెట్టారు కానీ హైనా అయితే లేదు. ఇక్కడ కూడా క్లియర్ గా చూద్దాం. పడుకుంది కొద్దిగా, అన్ని పడుకుంటున్నాయి. పడుకునే టైమో ఏటో మరి, మనం ఎప్పుడు రావాలో ఏటో మనకి తెలియట్లేదు. ఆయన అయితే పడుకుంది, ఇంకా మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ యానిమల్ ఏంటో చూద్దాం. అది పరిస్థితి మాక్సిమం 50% అయితే కవర్ చేసాం. ఇంకా ముందుకు వెళ్దాం. అడవి నక్క చూడండి, ఇలారా ఇలారా, ఇటువైపు రారా రే. ఫైర్ ఫాక్స్ మాకు కొద్దిగా ఏదో సెర్చ్ చెయ్యి. నెట్ ఉంటుంది నీ దగ్గర, నెట్. ఫైర్ ఫాక్స్ ఇదే ఇదే అడవి కుక్క. మేము నక్క అన్నగా ఉన్నాం కానీ రాసింది క్లియర్ గా చదవలేకపోయాం. అడవి కుక్క ఇది. ఇటు రారా రే. ఏ డాగ్ కమాన్, వైల్డ్ డాగ్. ఏదో వెళ్ళింది ఎక్కడికి, తినేయడానికి వెళ్ళిపోతుంది. ఏడున్నాయి అటువైపు, ఏటున్నారు అటు వెళ్ళిపోతున్నాయి. ఇటు రారా నువ్వు, ఇటురా, నేను పెడతాను నీకు. వెళ్ళరా. చింపు దగ్గరికి వచ్చాం, చింపాంజీ దగ్గరికి అయితే వచ్చాం. వెళ్దాం అక్కడికి, పదండి. టైగర్ కా హుకుం జోషి తెలగరా. మొత్తం దీని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. మీరు పాజ్ చేసి కూడా చూసుకోవచ్చు. చింపాంజీ అనమాట. నాకు తెలిసి ఒకటే కనిపిస్తుంది అనుకుంటున్నాను, గూడు లోపటైతే ఉంది. జూమ్ చేద్దాం. ఒకటి బ్యాక్ సైడ్ తిరుగుతుంది, అటువైపు వెళ్ళి చూద్దాం. ఇటు నుంచి సరిగ్గా ఫోకస్ లేదు. వస్తుందగో చింపు, వస్తుందా? దిగ్గో దగ్గరకు వచ్చాడు. అరే ఫుడ్ కోసం వచ్చావా? తేలేదురా మేము. పడుకుంది, ఇంకోటి మన దగ్గరికి వచ్చింది. ఏమైనా ఇస్తావేమోనని. ఏమీ లేదు.
ఇక్కడికి వచ్చాం, దీనికి నేమ్ ఏది ఇచ్చాడు చూడండి. అక్కడ కూర్చుంది ఈ యానిమల్, దాని పిల్లని పట్టుకొని ఉంది చూసారా ఒకసారి. అదిగోండి చూసారా కనిపించింది, దాని పిల్లని పట్టుకొని ఉంది. ఇంకా ఒకటే ఉన్నట్టుంది ఇక్కడ మొత్తం. ఇంకా ముందర మొత్తం అని చూసుకొని మనం మళ్ళీ ఇప్పుడు ఎలిఫెంట్ దగ్గరకు వచ్చాం. అందరూ చాలా ఇష్టపడే యానిమల్ నాకు తెలిసి. నా ఫేవరెట్ యానిమల్ అయితే ఎలిఫెంట్ దగ్గరికి అయితే వచ్చాం, ఏనుగు దగ్గరికి అయితే వచ్చాం. ఒకసారి మనం అక్కడికైతే వెళ్దాం. చాలా పెద్దగా ఉన్నాయి యానిమల్. దాని ముందుకైతే ఇంకా మనం లేట్ చేయకుండా అయితే వెళ్దాం, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఈ ఏనుగు గురించి అయితే మొత్తం పెట్టడం జరిగింది. ఇది గుంపులుగా అయితే జీవిస్తుంది అనమాట. అంతేకాకుండా కొండలు, అడవి ప్రాంతాలు, మొక్కలు మరియు చెట్లు కూడిన గడ్డి భూముల్లో అయితే ఉంటుంది అనమాట. ఇది గర్భధారణ వచ్చేసి 20 నుంచి 22 నెలలు. అదే కాకుండా 60 నుంచి 8 సంవత్సరాలు దీని జీవితకాలం అనమాట. చూడండి ఒకసారి, మీకు దగ్గర నుంచి అయితే నేను చూపిస్తాను చూడండి. ఇది ఇంతకంటే జూమ్ అవ్వట్లేదు. సో తక్కువ చర్మం, ఆఫ్రికా ఏనుగుల కంటే తక్కువ చర్మం, ఇంకా గుండ్రంగా చెవులు కలిగి ఉంటాయట ఇవి. దీనికైతే ఎక్కువగా వీటి కోసం వాటి దంతాల గురించి అయితే దీనికి వేట ఎక్కువగా జరుగుతుంటుంది. సో దాన్ని తక్కువగా అలాంటి దంతాల గురించి వేట చేయకుండా ఉంటే దీని జీవనం అనేది చాలా ఎక్కువ కాలంగా వారు అక్కడ ఇచ్చారు కదా, దాని జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. సో అలా వేట జరిగితే ఏంటి, దీని లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది అనమాట. అలాగే సంతానోత్పత్తి కూడా ఇంకా ఉండదు మ్యాక్సిమం. చాలా బాగున్నాయి ఏనుగులు, నేనైతే చాలా హ్యాపీ. ఏనుగంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా మొత్తం మీద మాకైతే ఇక్కడ 2 ఏనుగులే కనిపిస్తున్నాయి. ఈ 2 కనిపిస్తున్నాయి, మిగతా మరి ఉన్నాయా లేవో, ముందుకెళ్ళా లేవో తెలీదు. 2 ఏనుగులు అయితే కనిపిస్తున్నాయి మాకు. చూడండి చాలామంది వచ్చారు. మన గణేష్ అంటే నేను మామూలుగా నేమ్ పెట్టాను గణేష్ అని, దానికి వీళ్ళు ఏం నేమ్ పెట్టారో తెలియదు. జూలో ప్రతి యానిమల్కి ఒక నేమ్ పెడతారని నేనైతే విన్నాను అనమాట. వీళ్ళందరూ ఈరోజు జూకి అయితే సండే కాబట్టి చాలా మంది వచ్చారు. అక్కడ మనకి ఎలిఫెంట్ చూసుకొని ఇక్కడ రైనోసరస్ దగ్గరికి అయితే వచ్చాం. మనం చూద్దాం, దానికి ఏదో స్నానం ఏదో చేస్తున్నారు ఒకసారి చూడండి. ఫుల్ జూలో ఉంది రైనోసరస్, వాటర్తో తడుపుతున్నారు రైనోసరస్ ని. వాటర్తో పాపం ఎండకి తట్టుకోవట్లేదో ఏటో పాపం వాటర్ తడిపారు మొత్తం అంతా. ఇక్కడ చూసారు కదా రైనోసరస్ చెట్టు దగ్గర అలాగే ఏదో రాసుకుంటుంది. దీని డీటెయిల్స్ ఇక్కడ పెట్టాను చూడండి. బార్ హెడెడ్ గూస్ ఒకటి తిరుగుతున్నాయి మొత్తం అన్ని సైడ్ తోలుతున్నారు. ఇక్కడ చూసుకుంటే గుంపుగా ఉన్నాయి. చూసుకుంటే అవి గుంపుగా వాటర్ తాగుతున్నాయి చూడండి. కరెక్ట్గా జూమ్ మీద అవ్వట్లేదు ఇందులో. ఎము ఆస్ట్రిచ్ అట ఇక్కడైతే ఎము ఆస్ట్రిచ్ అయితే ఉన్నాయన్నమాట. ఆస్ట్రిచ్ చూడండి చివరికి వెళ్ళిపోయింది, ఫెన్స్ నుంచి జూమ్ అవ్వట్లేదు, లోనకి వెళ్ళడం అవ్వదు. వీటి గురించి ఇక్కడ మొత్తం రాసారు చూడండి. ఎము దగ్గరకు వచ్చాం. ఆస్ట్రిచ్ అయితే మనకు సరిగ్గా కనబడలేదు. ఎము దగ్గరకు వచ్చాం. ఇంత పెద్దగా ఉన్నారా బాబోయ్. దీని గుడ్డు ఎలా ఉంటుంది, ఎగ్ కూడా పెద్ద ఎగ్ ఉంటుందేమో. ఇగో చూడండి రమ్మంటుంది. ఇలా రాయా జిరాఫ్ దగ్గరికి వచ్చాం. ఇదిగోండి అక్కడ ఉంది చూడండి. జిరాఫ్. సో ఒక్కొక్కటి పెద్ద పెద్ద యానిమల్స్ అన్ని 1, 2 అంతకంటే ఎక్కువ లేవు. జిరాఫ్ అయితే ఒకటే ఉంది. జిరాఫ్ ఏది? జిరాఫ్ ఏది ఎక్కడ చూపించు. జిరాఫ్ ఒకటే ఉంది. ఇంకా లాస్ట్ ఇంక ఇది ఎండ అని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందు ఉన్నాయో లేవో నాకు తెలీదు. సో అది పరిస్థితి. ఆల్మోస్ట్ నేను నాకు కుదిరిన వరకు నేనైతే చాలా వరకు కవర్ చేశాను. సో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అనమాట. ఇంకా పెద్ద పెద్ద యానిమల్స్ అన్నీ మనకి
ఒకటి రెండు అలాగానే ఉన్నాయన్నమాట, ఎక్కువగా ఏం లేదు. వీటన్నిటిలో నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే వైట్ టైగర్. చాలా బాగా అది చూసాను దాన్ని. ఇంకా దానికంటే ఇంకా చెప్పాలంటే ఎలుగుబంటి ఒకటి చాలా బాగా ఎంటర్టైన్ చేసింది మా అందరికి. మీకు నేను తీసిన వీడియోలో ఏదైతే ఫేవరెట్ ఏదైతే బాగా చేసిందో మీరు దాన్ని కామెంట్ అయితే చేయండి. అది మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. నేను చేసిన ముందు వీడియోస్ కూడా కొద్దిగా వీడియోస్ చూడండి ఒకసారి. ఇంకా ఇక్కడతో ఇంకా ఎండ్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూడవలసినవి ఇంకేం లేదు, మళ్ళీ అన్ని రిపీట్గా అవుతున్నాయి. డీర్ అన్నీ మళ్ళీ అవే వస్తున్నాయి అనమాట. ఇంకా మేమైతే ఇంకా బయటికి వెళ్ళిపోతాం. ఇంకా ముందు ఇంకేమైనా ఉంటే మ్యాక్సిమం నేనైతే కవర్ చేస్తాను, 100% నేనైతే కవర్ చేస్తాను నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే ఎంట్రన్స్ ఇది అనమాట, దీని బ్యాక్ సైడ్. మేము ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే లోన్కి వచ్చామో అది బయటకు అనమాట. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాం. మా వెహికల్స్ అవి అయితే అక్కడే పెట్టుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా అడవి దున్న ఒకటే ఉంది. మెయిన్ మనం చూడవలసినవి అన్నీ కూడా సింగిల్గా ఉన్నాయి. పడుకుంది ఇది, రెస్ట్ తీసుకుంటున్నాయి. అన్ని యానిమల్స్ మ్యాక్సిమం మనం చూసినవన్నీ చాలా వరకు అన్ని రెస్ట్ తీసుకునే ఉన్నాయి. నేను పడుకోవడం, ఏదో బద్ధకంగా ఉండడం, ఫుడ్కి రెడీ అవ్వడం. మనం ఇంకా జీబ్రా దగ్గరికి అయితే వచ్చాం. ఆల్మోస్ట్ ఇంకా మనం 80% జూ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. జీబ్రా అయితే ముందునుంది, ఇటువైపు లేదు. వెళ్దాం ఒకసారి. నో ఎంట్రీ టు విజిటర్స్ ఆర్ వెహికల్స్ అట. ఒక్క జీబ్రా ఉంది చూడండి. కొద్దిగా సెక్యూరిటీ పర్మిషన్తో మనం అయితే లాంగ్కి వచ్చాం. మనకి సెక్యూరిటీ గారు అయితే పర్మిషన్ ఇచ్చారు, అతను చూసారా. సో అతని పర్మిషన్తో నేను ముందుకెళ్ళి వీడియో తీయడం అయితే జరిగింది. ఇంకా బయటకి అయితే వచ్చేసాను. ఒక్క జీబ్రానే ఉంది. ఆ ముందున ఒక్కొక్కటి ఉన్నాయి. ఇక్కడైతే ముందుకు వస్తున్న కొలితే అన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ముందున మనం ఒకటి చూసుకున్నాం కదా, అది చూసుకుంటే ఒకటే ఉంది. ఇందాక అక్కడ గౌర్ అని రాసింది, అక్కడ అడవి దున్న అని రాసింది. మరి అది ఇది ఒకటే కాదో తెలియదు. ఎలా చూస్తుందో క్యామ్. ఇక్కడైతే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఐఫోన్ చిన్న కదా, ఇవి బాగున్నాయి అన్నిటికన్నా. ఏదో విలేజ్ లోకి వచ్చినట్టు ఉంది. పిల్లలు ఇక్కడ చూడండి, పక్షులు అవి భలేగా ఉన్నాయి. పక్కనే కొలను, చెట్టు మీద పక్షులు. ఇందు నుంచి సరిగ్గా జూమ్ అవ్వట్లేదు. చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది. పక్కన కొలను అలా ఏదో పారుతుంది. పక్షులు అవి కిందన చెట్టు మీద ఉన్నాయి. బాగుంది వ్యూ అయితే, చాలా బాగుంది ఇది.